శ్రీమాత్రే నమః. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి నమో నమః. జననపాద దోషము. అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, పుట్టినటువంటి నక్షత్రం వలన ఎలాంటి దోషాలన్న విషయాన్ని తెలుసుకుందాం. స్వాతి నక్షత్రం వలన వచ్చు దోషం ఏమిటి? ఈ స్వాతి నక్షత్రంలో అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా ఎలాంటి దోషాలు అయితే ఉండవు. ఎందుకంటే ఈ నక్షత్రం అంటే ఇది సంపూర్ణ శుభప్రదమైనటువంటి నక్షత్రము, ఎలాంటి దోషాలు లేవు. ఈ నక్షత్రంలో పుట్టినటువంటి అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఏ పాదంలో పుట్టినా 4 పాదాలలో రు, రే, రో, తా ఈ 4 అక్షరాలు కలిసి స్వాతి నక్షత్రానికి వస్తుంది. ఈ స్వాతి నక్షత్రంలో పుట్టేటువంటి అబ్బాయి ధర్మకార్యాలు చేయవాడు. అదేవిధంగా సత్యమూర్తి, వ్యాపారస్తుడు, విద్యావంతుడు. ఈ నక్షత్రంలో పుట్టేటువంటి అబ్బాయి ధర్మకార్యాలు చేస్తూ ఉంటాడు, పూజాది కార్యక్రమాలు చేస్తుంటాడు, సత్యవంతుడు, అదేవిధంగా విద్యావంతుడు, అదేవిధంగా వ్యాపారాన్ని సులువుగా చేసేటువంటి వ్యక్తి. ఒకవేళ అమ్మాయి కనుక జన్మిస్తే కీర్తి ప్రతిష్ఠరాలు కలదు, మంచి పేరు తెచ్చుకునేటువంటి అమ్మాయి, సత్సంతానం, మంచి సంతానం కలిగేటువంటి యోగం ఖచ్చితంగా అమ్మాయికి ఉంటుంది. అదేవిధంగా శత్రువులను జయించేది, అంటే అమ్మాయి దగ్గరికి ఎవరైనా ఎలాంటి శత్రువులు వచ్చినా సరే ఆ శత్రువులని వీలంత తొందరగా వాళ్ళతోటి శత్రుత్వం అనేది పొడగొట్టుకుంటుంది. ఈ స్వాతి నక్షత్రంలో నక్షత్రాధిపతి వచ్చేసేసి రాహు. ఈ నక్షత్రంలో పుట్టేవాడికి ఎలాంటి దోషం లేదు కాబట్టి అంతా శుభమే జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది.